ప్రభుత్వం. అయ్యా చంద్రబాబు గారు, నువ్వు హంద్రీ నీవాను 5 టీఎంసీల తాగునీటి పథకానికి నువ్వు పరిమితం చేస్తే, కాగితాలకు పరిమితం చేస్తే, మా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలతో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ ఎన్రూటెడ్ విలేజెస్లో అంటే దారిలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీళ్ళు అందించే విధంగా ఆయన ప్రాజెక్టును దాదాపుగా చేపడుతూ పూర్తి చేసేటువంటి తరుణంలో ఆయన మరణించినారు. జీడిపల్లి జలాశయం వరకు నీళ్లు కూడా తీసుకొని వచ్చినారు. మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరొక 4 అడుగులు ముందుకు వేస్తూ ఈ 40 టీఎంసీల హంద్రీనీవాను 83 టీఎంసీలుగా ఎన్హాన్స్ చేస్తూ, అంటే ఈ హంద్రీనీవా ఆయకట్టు ప్రాంతాలైనటువంటి రాయలసీమ 4 జిల్లాలకు కూడా హంద్రీనీవా కాలువను 6300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తూ తద్వారా 63 టీఎంసీలను తీసుకొచ్చే విధంగాను, మరియు వెనకాల ఉన్నటువంటి చిత్తూరు కడప జిల్లాలకు నేరుగా గాలేరు నగర్ నుంచి 20 టీఎంసీలు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తీసుకొని వచ్చి హంద్రీనీవా చిత్తూరు జిల్లా ప్రాంతంలో కనెక్ట్ చేసే విధంగా ఆయన ప్రాజెక్టులు చేపట్టినారు. అందులో గాలేరు నగర్ నుంచి హంద్రీనీవా చిత్తూరు ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది దాదాపుగా 50% 60% పూర్తి చేశారు. అంటే మా రాయలసీమ ప్రాంత రైతులకు 40 టీఎంసీలు సరిపోవు, 83 టీఎంసీలు అయితే కొంత ఊరట కలుగుతుందని మా పట్ల దయాద్ర హృదయంతో ఆలోచన చేసిన వాడు మా జగన్మోహన్ రెడ్డి. మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 40 టీఎంసీల హంద్రీనీవాలో 6 లక్షల ఆయకట్టును ఎగరగొడుతూ జీవో నంబర్ 22 ఇచ్చారు 2015లో. ఇదేంటని మా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి నాయకులు ప్రశ్నిస్తే మా విధానం అదే అన్నారు. మీరందరూ కూడా మా విధానం అన్నారంటే రైతు పొలానికి నీరు చేరకుండా చేయడమే మీ విధానమా? 40 టీఎంసీల హంద్రీనీవాను కేవలము చెరువులకు నీళ్ళు ఇచ్చే విధంగా, అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టుగా మార్చేటువంటి కార్యక్రమం మీరు చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెరువులకు నీళ్ళు ఇస్తూ కొత్తగా రూపొందించినటువంటి భైరవాంతిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అదేవిధంగా గాజుల దున్నెకు డ్రింకింగ్ వాటర్ డోన్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఈ కొత్త ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తూ, చెరువులకు నీళ్ళు ఇస్తూ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్టుని ఎన్హాన్స్ చేశారు. మళ్ళీ మీరు వచ్చి ఈరోజు తిరోగమనమే మీది. మీ అభివృద్ధిలో పురోగమనం లేదు, తిరోగమనమే. నీటి విషయంలో, నిధుల విషయంలో మాత్రమే పురోగమనము. నీటి విషయంలో దీన్ని 83 టీఎంసీల ప్రాజెక్టును మళ్ళీ 40 టీఎంసీలకే కుదిస్తూ 3850 క్యూసెక్కులకు మాత్రమే హంద్రీనీవా మొదటి ఫేజ్ను పరిమితం చేస్తూ, 2వ దశలో భవిష్యత్తులో వెడల్పు చేసే అవకాశం లేకుండా కాలువ లైనింగ్ చేసి కుప్పం వరకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మీరు చేశారు. అంటే మీరు 40 టీఎంసీలను 4 జిల్లాలకు పంచితే, అంటే జిల్లాకు 10 టీఎంసీలు ఇస్తే, మా జగనన్న 63 టీఎంసీలకు హంద్రీనీవా ఎన్హాన్స్ చేస్తూ దాన్ని అనంతపురం కర్నూలు జిల్లాకే పరిమితం చేశారంటే దాదాపుగా 40 టీఎంసీలు అనంతపురం జిల్లాకు తీసుకొచ్చే విధంగా మా జగనన్న పనిచేశారు. మీకు నచ్చలే, మీకు క్రెడిట్స్ కావాలా? ఈ ప్రాజెక్టు పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, రైతుల కడుపు నిండుతుంది, రైతులు సంతోషంగా ఉంటారు, వ్యవసాయం పండగ అనిపిస్తుంది. అది మీకు నచ్చలే కాబట్టి ఈ ప్రాజెక్టును మీరు రద్దుపరిచారు. 6300 క్యూసెక్లు ఎన్హాన్స్ చేసే ప్రాజెక్టును మీరు రద్దుపరిచారు. ఇది మీ విధానం. మడకశిర బ్రాంచ్ కాలువ పనులు మొన్న టెండర్లు పిలిచినారు 800 కోట్లు. మడకశిర బ్రాంచ్ కాలువ పనులకు టెండర్లు పిలిస్తే ఆ రోజుల్లో మడకశిర బ్రాంచ్ కాలువ మొత్తము నిర్మాణం 0 నుంచి 200 కిలోమీటర్ వరకు కూడా మొత్తము నిర్మాణం అంతా కూడా కలిపితే ఒక 300 కోట్ల 400 కోట్లతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు స్టార్ట్ అయితే, ఈరోజు కేవలం మొదటి 70 కిలోమీటర్లు కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్లు తీసుకుపోయింది. అప్పుడు బావ కోసము 75 కిలోమీటర్ వరకు బాలయ్య బామర్ది కోసము, దాంట్లో 800 కోట్లు. 40% తక్కువ లేకుండా లాభాలంటే 300 కోట్ల దోపిడీ. ఇదే మే విధానం. ఏం పక్కనే ఎమ్మెల్యేను సురేంద్ర ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ 40% లిస్టుతో హైవే టెండర్ లేచినాడే. కాలువ పనులు ఎందుకు చేయడం 40%తో? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి 49% లిస్టుతో హిందూపురం రోడ్డు టెండర్ వేసినాడే నేషనల్ హైవే. ఇది ఎందుకు చేయరా 40%తో? అంటే ఈ 40% యాటికి పోతుందా మీ కాంట్రాక్టులు డబ్బులు? ఆడ చూస్తే 1100-1200 కోట్లు లైనింగ్లోను, ఇది ఒక 300-400 కోట్లు, 1500 కోట్లు తిన్నారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి. తినడానికి పన్నాగం వేయడమో తప్ప మీకు నిజంగా నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే పిల్లకాలువల నిర్మాణం చేపట్టిందరు.
మీరు మడకశిర బైపాస్ కెనాల్ మా జగనన్న మడకశిర నియోజకవర్గానికి తీసుకొచ్చిన కెనాల్ 120 కోట్లు 130 కోట్లు ఆ ప్రాజెక్టుని ఎందుకు అటకెక్కించినారు? అది పాత రేట్లతో ఉంది. ఆ కాంట్రాక్టర్ పని చేస్తే మాకేం డబ్బులు ఇడు, కొత్తగా మళ్ళీ ఇట్లా చుట్టుకొని పోయి హిందూపురం దాటుకొని పోయి మళ్ళీ మన్నూరు వరకు వచ్చి ఇక్కడ మడకశిర దగ్గరికి నీళ్లు తీసుకొని వస్తాం. ఇది జరిగేది ఎప్పుడో, మీరు నిధులు ఇచ్చేది ఎప్పుడో, అవి పనులు అయ్యేది ఎప్పుడో. వాళ్ళు 2600 కోట్ల రూపాయలు బీటీపీ యూపీపీ 36 ప్యాకేజీలో మీరు ఖర్చు పెట్టిన 100 కోట్ల విధానం చూస్తే మీరు ఇది కూడా 2-3 ఏళ్ళు పడాలంటే మడకశిర బైపాస్ కెనాల్ తుస్సే. గొప్పగా చెప్పలు జరుచుకుంటూ మాట్లాడితే కాదు, చిత్తశుద్ధి ఉండాలి శాసనసభ్యులకు. మా ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలా, మేము ఎమ్మెల్యేగా మమ్మల్ని గెలిపించిన ప్రాంతం నీళ్లు తీసుకుని చిత్తశుద్ధి ఉండాలి. ఏడుంది మీకు? 3850 కోట్లు మొదటి సంవత్సరంలో ఖర్చు పెట్టినామని చెప్తున్నారు హంద్రీనీవా లైనింగ్కి. హంద్రీనీవా కాంక్రీట్ లైనింగ్ ఫేజ్ 2లో మీరు చేయడం వల్ల 1,00,000 ఎకరాలలో ఈరోజు భూగర్భ జలాలు పడిపోయినాయి. మీరు కెనాల్లో కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల 1,00,000 ఎకరాలలో భూగర్భ జలాలు పడిపోయి వేల బోర్లు ఎండిపోయి వేలాది మంది రైతులు పంటలు పెట్టడం మానుకున్నారు. ఇది మీరు చెక్ చేసుకోండి, మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డేటా తెచ్చుకోండి. ఇది మీ నిర్వాకం. ఎవరయ్యా లబ్ధి పొందినారంటే ఆ 3850 కోట్ల నిధులు కుప్పానికి పోయినాయి. కుప్పలు కుప్పలుగా మీరు లెక్కలించుకున్నారు 40% లాభాలతో. ఆడే రాయి ఉంది, ఆ కాలువ మీద బ్లాస్టింగ్ చేసినటువంటి రాయి ఆడే ఉంది, దాన్నే క్రష్ చేసి ఆడే కాంక్రీట్ వేసినారు. మీకు ఖర్చు అయింది 4,000 రూపాయలు కాంక్రీట్కి అయితే 7,200 రూపాయలు విత్ జిఎస్టీ ఇన్పుట్ మీకు వచ్చిన రేట్. ఇవి కాకుండా ఎడిషనల్ ఐటమ్స్ లాభాలు వచ్చేటువంటి షార్ట్ క్రేటింగ్ లాంటి ఐటమ్స్ ఎడిషనల్గా 40% అంటే దాదాపు 1,500. దరిద్రం అంటే 1000 కోట్ల నుంచి 1,200 కోట్లు దోపిడీ చేశారు. నిధులు బారిచ్చారు. మీరు మాకేం మేలు చేయలే. గొంతు కోసినారు ఈరోజు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో రైతుల్ని, ఉభయ చిత్తూరు జిల్లాలో రైతుల్ని గొంతు కోసినారు. మీ గొప్పల కోసం, మీ లాభాల కోసం కుప్పంకి నీళ్ళు తెచ్చినామని చెప్పుకోవడం కోసం. మరి డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం జరగకుండానే తలలో గుజ్జున్నవాడు ఎవరైనా, రైతుల మీద ప్రేమ ఉన్నవాడు ఎవరైనా కూడా డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం చేయకుండానే ప్రధాన కాలువ లైనింగ్ చేస్తారా? దేశంలో ఏదైనా జరుగుతుందా? ఎప్పుడో 100 ఏళ్ల కింద ఉన్నటువంటి కేసీ కెనాలు మొన్న 20 సంవత్సరాల కింద లైనింగ్ చేసినారయ్యా. 80 సంవత్సరాల పాటు నీళ్లు పారిచ్చి చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోకపోతే మొన్న 20 ఏళ్ల కింద కేసీ కెనాల్ లైనింగ్ చేసినారు. 100 ఏళ్ల కింద ప్రాజెక్టు. ఇదా మీ విధానం? పేరూరు డ్యాముకు ఆడ తురకలాపట్నం నుంచి నీళ్ళు ఇస్తే ఏం సవితమ్మ నీకు చేత కాదా? పరిటాల విగ్రహాలు పెడతావు నువ్వు, పరిటాల సుంటను ఒప్పించలేవా పేరూరు డ్యాముకు నీళ్ళు ఇచ్చేదానికి? ఆడ రొద్దం మండలంలో తురకలాపట్నం దగ్గర నీ చెరువు మరవకు కనీసం దానికి రిపేర్ ఖర్చులు పెట్టుకోలేకపోయినావు నువ్వు. ఆ మరవ పారితే పేరూరు డ్యాముకు నీళ్లు పోవా? 2 ఏళ్ళు రైతులు బతకరా? మీ రొద్దం మండలం రైతులు బతకరా? పేరూరు డ్యాముకు నీళ్లు వస్తే కమ్మదూరు మండలం సహా రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల రైతులు బతకరా? అంటే నీళ్ళు ఇస్తే రైతులు బతుకుతారు, బతకూడదు. కొత్త కాంట్రాక్టులు తెచ్చుకుంటే నిధులు వస్తాయి, మీకు నిధులు పడితే మీరు బతుకుతారు. ఇది మీ విధానం ప్రభుత్వం. అయ్యా చంద్రబాబు గారు, నువ్వు హంద్రీనీవాను 5 టీఎంసీల తాగునీటి పథకానికి నువ్వు పరిమితం చేస్తే, కాగితాలకు పరిమితం చేస్తే, మా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలతో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ ఎన్రూటెడ్ విలేజెస్లో అంటే దారిలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీళ్ళు అందించే విధంగా ఆయన ప్రాజెక్టును దాదాపుగా చేపడుతూ పూర్తి చేసేటువంటి తరుణంలో ఆయన మరణించినారు. జీడిపల్లి జలాశయం వరకు నీళ్లు కూడా తీసుకొని వచ్చినారు. మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరొక 4 అడుగులు ముందుకు వేస్తూ ఈ 40 టీఎంసీల హంద్రీనీవాను 83 టీఎంసీలుగా ఎన్హాన్స్ చేస్తూ, అంటే ఈ హంద్రీనీవా ఆయకట్టు ప్రాంతాలైనటువంటి రాయలసీమ 4 జిల్లాలకు కూడా హంద్రీనీవా కాలువను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తూ తద్వారా 63 టీఎంసీలను తీసుకొచ్చే విధంగాను, మరియు వెనకాల ఉన్నటువంటి చిత్తూరు కడప జిల్లాలకు నేరుగా గాలేరు నగర్ నుంచి 20 టీఎంసీలు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తీసుకొని వచ్చి హంద్రీనీవా చిత్తూరు జిల్లా ప్రాంతంలో కనెక్ట్ చేసే విధంగా ఆయన ప్రాజెక్టులు చేపట్టినారు. అందులో గాలేరు నగర్ నుంచి హంద్రీనీవా చిత్తూరు ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది దాదాపుగా 50% 60% పూర్తి చేశారు. అంటే మా రాయలసీమ ప్రాంత రైతులకు 40 టీఎంసీలు సరిపోవు, 83 టీఎంసీలు అయితే కొంత ఊరట కలుగుతుందని మా పట్ల దయాద్ర హృదయంతో ఆలోచన చేసిన వాడు మా జగన్మోహన్ రెడ్డి. మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 40 టీఎంసీల హంద్రీనీవాలో 6 లక్షల ఆయకట్టును ఎగరగొడుతూ జీవో నంబర్ 22 ఇచ్చారు 2015లో.
ఇదేంటని మా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి నాయకులు ప్రశ్నిస్తే మా విధానం అదే అన్నారు. మీరందరూ కూడా మా విధానం అన్నారు. అంటే రైతు పొలానికి నీరు చేరకుండా చేయడమే మీ విధానమా? 40 టీఎంసీల హంద్రీ నీవాను కేవలము చెరువులకు నీళ్ళు ఇచ్చే విధంగా, అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టుగా మార్చేటువంటి కార్యక్రమం మీరు చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెరువులకు నీళ్ళు ఇస్తూ కొత్తగా రూపొందించినటువంటి భైరవంతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అదేవిధంగా గాజుల దున్నెకు డ్రింకింగ్ వాటర్ డోన్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఈ కొత్త ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తూ, చెరువులకు నీళ్ళు ఇస్తూ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్టుని ఎన్హాన్స్ చేశారు. మళ్ళీ మీరు వచ్చి ఈరోజు తిరోగమనమే మీది. మీ అభివృద్ధిలో పురోగమనం లేదు, తిరోగమనమే. నీటి విషయంలో, నిధుల విషయంలో మాత్రమే పురోగమనము. నీటి విషయంలో దీన్ని 83 టీఎంసీల ప్రాజెక్టును మళ్ళీ 40 టీఎంసీలకే కుదిస్తూ 3850 క్యూసెక్కులకు మాత్రమే హంద్రీ నీవా మొదటి ఫేజ్ను పరిమితం చేస్తూ, రెండవ దశలో భవిష్యత్తులో వెడల్పు చేసే అవకాశం లేకుండా కాలువ లైనింగ్ చేసి కుప్పం వరకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మీరు చేశారు. అంటే మీరు 40 టీఎంసీలను 4 జిల్లాలకు పంచితే, అంటే జిల్లాకు 10 టీఎంసీలు ఇస్తే, మా జగనన్న 63 టీఎంసీలకు హంద్రీ నీవా ఎన్హాన్స్ చేస్తూ దాన్ని అనంతపురం, కర్నూలు జిల్లాకే పరిమితం చేశారంటే దాదాపుగా 40 టీఎంసీలు అనంతపురం జిల్లాకు తీసుకొచ్చే విధంగా మా జగనన్న పనిచేశారు. మీకు నచ్చలే, మీకు క్రెడిట్స్ కావాలా? ఈ ప్రాజెక్టు పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, రైతుల కడుపు నిండుతుంది, రైతులు సంతోషంగా ఉంటారు, వ్యవసాయం పండగ అనిపిస్తుంది. అది మీకు నచ్చలే కాబట్టి ఈ ప్రాజెక్టును మీరు రద్దుపరిచారు. 6300 క్యూసెక్లు ఎన్హాన్స్ చేసే ప్రాజెక్టును మీరు రద్దుపరిచారు. ఇది మీ విధానం. మడకశిర బ్రాంచ్ కాలువ పనులు మొన్న టెండర్లు పిలిచినారు 800 కోట్లు. మడకశిర బ్రాంచ్ కాలువ పనులకు టెండర్లు పిలిస్తే ఆ రోజుల్లో మడకశిర బ్రాంచ్ కాలువ మొత్తము నిర్మాణం 0 నుంచి 200 కిలోమీటర్ వరకు కూడా మొత్తము నిర్మాణం అంతా కూడా కలిపితే ఒక 300 కోట్ల 400 కోట్లతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు స్టార్ట్ అయితే, ఈరోజు కేవలం మొదటి 70 కిలోమీటర్లు కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్లు తీసుకుపోయింది. అప్పుడు బావ కోసము 75 కిలోమీటర్ వరకు బాలయ్య బామర్ది కోసము, దాంట్లో 800 కోట్లు. 40% తక్కువ లేకుండా లాభాలంటే 300 కోట్ల దోపిడీ. ఇదే మే విధానం. ఏం పక్కనే ఎమ్మెల్యేని సురేంద్ర ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ 40% లిస్టుతో హైవే టెండర్లు వేసినాడే. కాలువ పనులు ఎందుకు చేయడం 40%తో? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి 49% లిస్టుతో హిందూపురం రోడ్డు టెండర్ వేసినాడే నేషనల్ హైవే. ఇది ఎందుకు చేయరా 40%తో? అంటే ఈ 40% యాటికి పోతుందా మీ కాంట్రాక్టులు డబ్బులు? ఆడ చూస్తే 1100-1200 కోట్లు లైనింగ్లోనూ, ఇది ఒక 300-400 కోట్లు, 1500 కోట్లు తిన్నారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి. తినడానికి పన్నాగం వేయడమో తప్ప మీకు నిజంగా నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే పిల్లకాలువల నిర్మాణం చేపట్టిందరు. మీరు మడకశిర బైపాస్ కెనాల్, మా జగనన్న మడకశిర నియోజకవర్గానికి తీసుకొచ్చిన కెనాల్ 120 కోట్లు 130 కోట్లు. ఆ ప్రాజెక్టుని ఎందుకు అటకెక్కించినారు? అది పాత రేట్లతో ఉంది. ఆ కాంట్రాక్టర్ పని చేస్తే మాకేం డబ్బులు ఇడు, కొత్తగా మళ్ళీ ఇట్లా చుట్టుకొని పోయి హిందూపురం దాటుకొని పోయి మళ్ళీ మన్నూరు వరకు వచ్చి ఇక్కడ మడకశిర దగ్గరికి నీళ్లు తీసుకొని వస్తాం. ఇది జరిగేది ఎప్పుడో, మీరు నిధులు ఇచ్చేది ఎప్పుడో, అవి పనులు అయ్యేది ఎప్పుడో. వాళ్ళు 2600 కోట్ల రూపాయలు బీటీపీ యూపీపీ 36 ప్యాకేజీలో మీరు ఖర్చు పెట్టిన 100 కోట్ల విధానం చూస్తే మీరు ఇది కూడా 2-3 ఏళ్ళు పడాలంటే మడకశిర బైపాస్ కెనాల్ తుస్సే. గొప్పగా చెప్పలు జరుచుకుంటూ మాట్లాడితే కాదు, చిత్తశుద్ధి ఉండాలి శాసనసభ్యులు. మా ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలా, మేము ఎమ్మెల్యేగా మమ్మల్ని గెలిపించిన ప్రాంతం నీళ్లు తీసుకుని చిత్తశుద్ధి ఉండాలి. ఏడుంది మీకు? 3850 కోట్లు మొదటి సంవత్సరంలో ఖర్చు పెట్టినామని చెప్తున్నారు హంద్రీ నీవా లైనింగ్కి. హంద్రీ నీవా కాంక్రీట్ లైనింగ్ ఫేజ్ 2లో మీరు చేయడం వల్ల 1,00,000 ఎకరాలలో ఈరోజు భూగర్భ జలాలు పడిపోయినాయి. మీరు కెనాల్లో కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల 1,00,000 ఎకరాలలో భూగర్భ జలాలు పడిపోయి వేల బోర్లు ఎండిపోయి వేలాది మంది రైతులు పంటలు పెట్టడం మానుకున్నారు. ఇది మీరు చెక్ చేసుకోండి, మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డేటా తెచ్చుకోండి. ఇది మీ నిర్వాహకం. ఎవరయ్యా లబ్ధి పొందినారంటే ఆ 3850 కోట్ల నిధులు కుప్పానికి పోయినాయి. కుప్పలుగా మీరు లెక్కలించుకున్నారు 40% లాభాలతో. ఆడే రాయి ఉంది, ఆ కాలువ మీద బ్లాస్టింగ్ చేసినటువంటి రాయి ఆడే ఉంది, దాన్నే క్రష్ చేసి ఆడే కాంక్రీట్ వేసినారు. మీకు ఖర్చు అయింది 4,000 రూపాయలు కాంక్రీట్కి అయితే 7,200 రూపాయలు విత్ జిఎస్టీ ఇన్పుట్ మీకు వచ్చిన రేట్. ఇవి కాకుండా ఎడిషనల్ ఐటమ్స్ లాభాలు వచ్చేటువంటి షార్ట్ క్రేటింగ్ లాంటి ఐటమ్స్ ఎడిషనల్గా 40% అంటే దాదాపు 1,500. దరిద్రం అంటే 1000 కోట్ల నుంచి 1,200 కోట్లు దోపిడీ చేశారు. నిధులు బారిచ్చారు మీరు, మాకేం మేలు చేయలే.
గొంతు కోసినారు ఈరోజు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో రైతుల్ని, ఉభయ చిత్తూరు జిల్లాలో రైతుల్ని గొంతు కోసినారు. మీ గొప్పల కోసం, మీ లాభాల కోసం కుప్పంకి నీళ్ళు తెచ్చినామని చెప్పుకోవడం కోసం. మరి డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం జరగకుండానే తలలో గుజ్జున్నవాడు ఎవరైనా, రైతుల మీద ప్రేమ ఉన్నవాడు ఎవరైనా కూడా డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం చేయకుండానే ప్రధాన కాలువ లైనింగ్ చేస్తారా? దేశంలో ఏదైనా జరుగుతుందా? ఎప్పుడో 100 ఏళ్ల కింద ఉన్నటువంటి కేసీ కెనాలు మొన్న 20 సంవత్సరాల కింద లైనింగ్ చేసినారయ్యా. 80 సంవత్సరాల పాటు నీళ్లు పారిచ్చి చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోకపోతే మొన్న 20 ఏళ్ల కింద కేసీ కెనాల్ లైనింగ్ చేసినారు. 100 ఏళ్ల కింద ప్రాజెక్టు. ఇదా మీ విధానం? పేరూరు డ్యాముకు ఆడ తురకలాపట్నం నుంచి నీళ్ళు ఇస్తే ఏం సవితమ్మ నీకు చేత కాదా? పరిటాల విగ్రహాలు పెడతావు నువ్వు, పరిటాల సుంటను ఒప్పించలేవా పేరూరు డ్యాముకు నీళ్ళు ఇచ్చేదానికి? ఆడ రొద్దం మండలంలో తురకలాపట్నం దగ్గర నీ చెరువు మరవకు కనీసం దానికి రిపేర్ ఖర్చులు పెట్టుకోలేకపోయినావు నువ్వు. ఆ మరవ పారితే పేరూరు డ్యాముకు నీళ్లు పోవా? 2 ఏళ్ళు రైతులు బతకరా? మీ రొద్దం మండలం రైతులు బతకరా? పేరూరు డ్యాముకు నీళ్లు వస్తే కమ్మదూరు మండలం సహా రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల రైతులు బతకరా? అంటే నీళ్ళు ఇస్తే రైతులు బతుకుతారు, బతకూడదు. కొత్త కాంట్రాక్టులు తెచ్చుకుంటే నిధులు వస్తాయి, మీకు నిధులు పడితే మీరు బతుకుతారు. ఇది మీ విధానం.